వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. మోడీ అనాలోచిత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు. పెట్రో ధరల పెంపు ఏమాత్రం సమర్థనీయం కాదు. యుద్ధాన్ని సాకుగా చూపి సామాన్యుల నడ్డివెర్చడమేనంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు నిప్పులు చెరిగారు. మోడీది విశ్వాసఘాతకం అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ధరలు పెంచమంటూ పదే పదే ప్రకటించారు. ఫలితాలు వచ్చాక లీటర్కు ₹3 పెంచడం ప్రజల్ని వంచడమేనంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా ధ్వజమెత్తారు. నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైందంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. ఇందిరమ్మ ఇల్లంటే ఇటుకలతో కట్టిన 4 గోడలు కాదు, ఒక జీవితకాలపు కళ, ఒక కుటుంబ ఆత్మగౌరవం అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వర్ణించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లిలోని ఇందిరమ్మ పథకంలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు భట్టు, స్వప్న దంపతులు తమ కళ నెరవేరిందనే సంతోషంతో సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటోతో శుక్రవారం గృహప్రవేశం చేయగా ఈ వార్తను ఒక పేపర్ ప్రచురించిన సంగతి మనకు తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ క్లిప్పింగ్ ను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గృహప్రవేశ సందర్భంలో వారి ముఖాల్లో ఆనందం నేను కోరుకున్న నిజమైన మార్పు అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇంట గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. పరీక్షా లీక్స్ పై చర్చ జరపాలి. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవ్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఫైర్ అయ్యారు. నీట్ పేపర్ లీక్ పై కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవ్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు స్పందిస్తూ మౌనంగా ఉంటే ఏమీ సాధించలేరని, ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు పరీక్షా లీక్స్ పై చర్చ జరపాలంటూ డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ దారుణం వల్ల తీవ్ర మానసిక ఆవేదనతో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారంటూ స్పష్టం చేశారు. మోడీ పాలనలో 90కి పైగా ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయని, 9 కోట్ల మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అండదండలతోనే ఈ పేపర్ లీక్ మాఫియా నడుస్తుందంటూ విమర్శించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. నీట్ పేపర్ లీకేజీపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు మోడీ ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే తొలగించాలంటూ వారు డిమాండ్ చేశారు. మోడీజీ ధర్మేంద్ర ప్రధాన్ ను పదవి నుంచి తొలగించండి అంటూ నేరుగా ఎక్స్ లో వారు పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంపై మౌనంగా ఉండడం దేశ యువతకు ద్రోహం చేయడమేనంటూ పేర్కొన్నారు. 22 లక్షల మంది నీట్ విద్యార్థులు 2 ఏళ్లుగా రాత్రింబవళ్లు చదివారని, వారి కష్టమంతా వృధా అయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షకు 2 రోజుల ముందే నీట్ పేపర్ ను వాట్సాప్ లో పంచారంటూ నిప్పులు చెరిగారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. ఓటర్ల జాబితాలో సమగ్ర సవరణ సర్ ప్రక్రియ త్వరలో రాష్ట్రంలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీ మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు సూచించారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుసగా రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలపై జూమ్ లో సమీక్ష నిర్వహించారు. ఒక్కో నియోజకవర్గానికి అరగంట చొప్పున టైం కేటాయించి సర్తో పాటు ఇతర ముఖ్య అంశాలపై మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు దిశానిర్దేశం చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా రద్దీకి అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రులు కొండా సురేఖ గారు, దుద్దిళ్ల శ్రీధర్బాబు గారు తెలిపారు. ఈ ఏర్పాట్లపై సిఎస్కే రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మే 21వ తేదీన ఉదయం 5:43 కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి పుణ్యస్నానం ఆచరించి అంత్య పుష్కరాలను ఘనంగా ప్రారంభిస్తారంటూ వెల్లడించారు. ఈసారి దాదాపు 30 నుంచి 40 లక్షల మంది భక్తజనం హాజరవుతారంటూ అంచనా వేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. కేంద్రం ఇయ్యకున్నా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామంటూ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించారు. 15 నుంచి 20 రోజుల్లో కేంద్రం నుంచి ఫండ్స్ రాకుంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆ మొత్తం భరిస్తుందంటూ స్పష్టం చేశారు. కేంద్రం నుంచి ఒక్కొక్క ఇంటికి సుమారు 1.13 లక్షల వాటా రావాల్సి ఉంది. కేంద్రం నుంచి నిధులు వస్తాయన్న నమ్మకంతోనే ఇందిరమ్మ లబ్ధిదారులకు ఫైనల్ బిల్లు ఆపినట్లు వివరించారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతానికి ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు కాలేదన్నారు. ఈ నిధుల విడుదల కోసం సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు తాను కూడా పలుమార్లు ప్రయత్నించినట్లు వెల్లడించారు.